ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ను ఆహార పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర పర్యాటక శాఖ తిరుపతి ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ వ్యాప్తంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్దిగా ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ కొరత లేదని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో వయోవృద్ధులకు మనమిత్ర వాట్సాప్ సేవ ద్వారా ఉచిత సీనియర్ సిటిజన్ కార్డులు అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్ను ఆహార పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో రాష్ట్ర పర్యాటక శాఖ తిరుపతి ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్తో రాష్ట్ర సచివాలయంలో నిన్న అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఆంధ్ర రుచులను, తెలుగు వంటకాలను పరిచయం చేయడంతో పాటు ప్రాంతీయ ఆహార సంస్కృతి ప్రచారానికి ఈ ఒప్పందం దోహదపడుతుందని అధికారులు తెలిపారు. ఆహార విభాగంలో నైపుణ్యాభివృద్ది కల్పన, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, రాష్ట్ర పర్యాటక శాఖ నిర్వహించే ఫుడ్ ఫెస్టివల్స్, టూరిజం ఈవెంట్లను, తెలుగు వంటకాల రుచులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలియజేసేలా కార్యాచరణ చేపట్టనున్నారని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్దిగా ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావులతో కలిసి ఇంధన నిల్వలు, సరఫరాలపై హైదరాబాద్లో నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్రోల్, గ్యాస్ నిల్వలు పంపిణీలో ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు. బ్లాక్ మార్కెట్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లను నమ్మవద్దని సూచించారు. ఇందులో భాగంగా హైదరాబాద్లో పెట్రోల్ నిల్వలపై జిల్లా కలెక్టర్ డి హరిచందన పాత్రికేయులతో మాట్లాడుతూ, సిచ్యువేషన్ ఏదైతే అందరూ పానిక్ లాగా క్రియేట్ చేసుకున్నారో 60 days వరకు స్టాక్ అవైలబుల్ గా ఉంది. సో ఎవరికి ఏ విధమైన పానిక్ అవసరం లేదు. ఈ 60 days స్టాక్ కూడా ఎవ్రీ టైం రివైజ్ అవుతూ ఉంటుంది. కంటిన్యూస్ గా మనకి సప్లైస్ కూడా వస్తున్నాయి. పెట్రోల్ బంక్స్ దగ్గర మనము మొత్తం స్టాఫ్ ని పొజిషన్ చేయడం జరిగింది. ఒక పోలీస్ పర్సనల్, ఒక రెవెన్యూ స్టాఫ్ కంటిన్యూస్ గా ఇక్కడ పెట్రోల్ బంక్ లో ఉండి మానిటర్ చేస్తున్నారు. మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్దికి, వారి ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయి మార్కెటింగ్ అవకాశాలను కల్పించడమే ప్రభుత్వ ప్రాధాన్యతని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ సహకారంతో భారత మహిళా పారిశ్రామికవేత్తల సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో ఏర్పాటు చేసిన ఉద్యమీ టు ఉన్నతి ప్రదర్శన 2026ను ఆయన నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ ఎగ్జిబిషన్లోని వివిధ స్టాళ్లను సందర్శించి ఉత్పత్తుల తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ చిన్న తరహా పరిశ్రమలను ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్లతో అనుసంధానించడం ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు, పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ కొరత లేదని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం పెట్రోల్ లభ్యతపై పాత్రికేయులతో మాట్లాడుతూ, భారతదేశ ప్రభుత్వం కూడా కూటమిలో రాష్ట్రాలకు సంబంధించి, భారతదేశానికి సంబంధించి కూడా ఇంకా 70 రోజులకు సంబంధించి నిల్వలు ఉన్నాయని ప్రతి రోజు మీడియాలో చూస్తాను. మన ప్రభుత్వాలు కూడా ధైర్యంగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో అలాంటి పరిస్థితి లేవనెత్తమని, రాబోయే కాలంలో కూడా ఏపీఎస్ఆర్టీసీని ప్రక్షాళన దిశగా నడిపిస్తున్నాం. రాష్ట్రంలో ఇంకా 13,000 బస్సులు ఏ విధంగా ఈ రోజు ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి రోడ్లపైన తిప్పే విధంగా అదనంగా 3,200 బస్సులు కూడా తీసుకొని వస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో వయోవృద్ధులకు మనమిత్ర వాట్సాప్ సేవ ద్వారా ఉచితంగా సీనియర్ సిటిజన్ కార్డులు అందిస్తున్నట్లు వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన వయోవృద్ధుల కౌన్సిల్ సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల వృద్ధులకు విస్తృత అవగాహన అవసరమని సూచించారు. ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీలు, సీట్ల కేటాయింపును సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం కలెక్టర్ కార్యాలయాల్లో లిఫ్ట్లు, చక్రాల కుర్చీలు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని గ్రామాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలను గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నిన్న ప్రారంభించారు. ఆగిరిపల్లి మండలంలోని ఈదర, శోభనాపురం గ్రామాల్లో సీసీ రోడ్లను, చిన్న ఆగిరిపల్లిలో నీటి శుద్ది కేంద్రాన్ని ప్రారంభించారు. చొప్పరమెట్ల, ఈదులుగూడెం గ్రామాల్లో రహదారులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎకరాకి కూడా నీరు అందించాలి. రాష్ట్రంలో వృధాగా సముద్రంలోకి పోతున్న నీటిని ఒడిసి పట్టుకుని వ్యవసాయం కానీ, త్రాగునీరు కానీ సమస్యలు ఎదుర్కొంటున్నారో కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ ని చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారని చెప్పేసి మనం చేస్తాం. యాంత్రీకరణ ఉన్న లేబర్ సమస్య మూలంగా డ్రోన్స్ కానివ్వండి, డ్రిప్ ఇరిగేషన్ కానివ్వండి, ట్రాక్టర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇవ్వటమే కాకుండా సాంకేతికతని వినియోగించుకొని రైతులకి ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని అందజేయడం ద్వారా రైతులకు మేలు చేయాలనేది కూడా ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు జాతీయ గేయం వందే మాతరంను 6 చరణాలతో పూర్తిగా ఈ రోజు నుంచి ప్రసారం చేస్తున్నాయి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఆల్ ఇండియా రేడియో కేంద్రాలు ఉదయం ప్రసారాలను ప్రసిద్ధ సిగ్నేచర్ ట్యూన్తో ప్రారంభించి ఆ తర్వాత వందే మాతరం 2 చరణాలను ప్రసారం చేస్తూ వస్తున్నాయి. జాతీయ గేయానికి సంబంధించి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని రేడియో స్టేషన్లను ఈ రోజు నుంచి 3 నిమిషాల 10 సెకన్ల నిడివితో 6 చరణాల పూర్తి వందేమాతరం గీతాన్ని ప్రసారం చేస్తాయని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 132వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు, mygov.in వెబ్సైట్కు, నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంకాలం వరకు పంపవచ్చు. వాతావరణం. దక్షిణ అంతర్గత కర్ణాటక పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి జి. లక్ష్మి తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాళ్లు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈరోజు వీచే అవకాశం ఉంది. తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని బీసీ వసతి గృహాల అభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మరో 2 నెలల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో హాస్టళ్లలో మౌలిక వసతులు పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా శౌచాలయాల నిర్మాణం, ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటును వేగంగా పూర్తి చేయాలని సూచించారు. వసతి గృహాల్లో దోమల నివారణ కోసం తెరలు ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులకు పరిశుభ్రమైన తాగునీరు, నాణ్యమైన ఆహారం అందించాలని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ను ఆహార పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర పర్యాటక శాఖ తిరుపతి ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ వ్యాప్తంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్దిగా ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ కొరత లేదని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో వయోవృద్ధులకు మనమిత్ర వాట్సాప్ సేవ ద్వారా ఉచిత సీనియర్ సిటిజన్ కార్డులు అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.